హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ కర్రీని పచ్చిమిర్చి వేసి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. చిన్న అల్లం ముక్కలు, 2-3 ఎల్లిపాయ గర్భాలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను ధనియాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వంకాయల్ని తీసుకొని ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ వంకాయల్ని వేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల వంకాయలు కరుణెక్కకుండా ఎక్కువసేపు ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా వాటర్లో వేసుకొని ఉంచుకోవచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితేనే వంకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇందులోకి వంకాయల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసుకొని ఈ వంకాయల్ని ఇందులో వేసుకొని ఒక 20 మినిట్స్ ఈ వంకాయలు ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలపకూడదండి, వంకాయలు చిదిరిపోద్ది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ కర్రీలో మనం ఇంకా కారం ఏం వేయాల్సిన అవసరం లేదండి. పచ్చిమిర్చి వేసాం కదా, ఆ ఘాటే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కొబ్బరిని వేసుకోవాలి. 1 మినిట్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వంకాయ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయిపోయిన వంకాయ కర్రీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఈ వంకాయ కర్రీని చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేశాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.